నమస్తే. ఎస్సీలు క్రిస్టియానిటీ వైపు మతానికి మారితే ఇక ఎస్సీ హోదా రద్దవుతుందని ఒక సుమారు నెల రోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు అయితే మాత్రం వరుసగా ఈ అంశంపై మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అయితే మాత్రం కాంగ్రెస్ వల్లే, అలాగే అప్పట్లో బ్రాహ్మణుల వల్లే ఈ సమస్య వచ్చింది, కుల వ్యవస్థ కూడా పెరిగిపోయింది, ఈ తీర్పుకు అలాగే ఈ రాజ్యాంగంలో రాసింది కూడా కాంగ్రెస్ అంటూ కూడా ఆయన నేరుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ మాదిగ గారు ఉన్నారు. కాంగ్రెస్ వల్లే ఈరోజు దళిత క్రిస్టియన్లు ఇబ్బంది పడుతున్నారు, రాజ్యాంగంలో చేర్చినప్పుడు కూడా అప్పుడు ఉన్నది కూడా కాంగ్రెస్ వాళ్ళే, అప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా అప్పుడు ఏం లేదని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తారు? ముందు మందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క కాషాయం జెండా ఆర్ఎస్ఎస్ బీజేపీ నరేంద్ర మోడీ గారి కవిట్ల నుంచి ముందు బయటికి రావాలి. నేను ఎందుకొరకు చెప్తాను ఈ మాట అంటే, మొన్న వరంగల్ జిల్లాలో అంటర్ రోడ్లో క్రైస్తవ పాస్టర్స్ అందరు కలుసుకొని ఒక మీటింగ్ పెట్టారు. ఎందుకంటే కృష్ణమాదిగ గారిది కూడా అంటర్ సాయంపేట, వాళ్ళ బంధువులు కూడా ఉండరు అందులో. ఈయన ఆల్రెడీ మొన్న ఏదో ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీ చేతికి సిలువ ఉంది కదా, మీరు మంద ఎలియ కదా అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నా చేతికి సిలువ ఉన్నమాట వాస్తవం, అది మా అమ్మ నాన్న వాళ్ళు కొట్టించుండ్రు, కాకపోతే నాకు అప్పుడు జ్ఞానం లేదు నాకు. అయితే మా స్కూల్లో చేర్పించినప్పుడు మంద ఎలియా అని చెప్పేసి అని రాస్తే స్కాలర్షిప్ రాదని చెప్పేసి అని అన్నారు, కనుకనే మంద ఎలియాగా దీన్ని రాసిందని చెప్పి. అంటే మందకృష్ణ మాదిగ గారికి చిన్న వయసులోనే ఈ యొక్క క్రైస్తవ మతంలోకి ఎస్సీలు వెళితే స్కాలర్షిప్ రాదు అనే అంశం ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్నకు తెలిసింది. ఇది ఎప్పుడు ముచ్చట, దాదాపుగా ఆయన వయసు ఇప్పుడు 65-70 సంవత్సరాలు. అంటే 65 సంవత్సరాల క్రితమే మందకృష్ణ మాదిగ గారికి తెలుసు ఏది, క్రైస్తవ మతంలోకి వెళ్తే క్రైస్తవ పేర్లు పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క సహకారం అందదు అని చెప్పేసి అనే విషయం మందకృష్ణ మాదిగ గారికి అప్పుడే తెలుసు. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పైన నెపన్నెడుతూ ఆయన వరంగల్ సభలో మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఆయన క్లియర్ కట్గా దళిత క్రైస్తవుల కోసం ఎస్సీ హోదా కల్పించాలని పోరాటం చేయాలని నీకుందా లేదా? నేను సూటిగా అడుగుతున్నా. నీకు లేదని ఆ మీటింగ్ ద్వారా మాకు తెలిసింది. ఆ మీటింగ్లో నువ్వు మాట్లాడిన మాటలు నేను ఒకసారి చెప్తున్నా. క్లియర్ కట్గా మనము పోరాటము చేసిన ప్రస్తుత పరిస్థితులలో మనకు ఎస్సీ హోదా దక్కదు. మనం ఎంత పోరాటం చేసినా ఇది దక్కదని చెప్పేసి అని నాకు స్పష్టంగా తెలిసింది. అయితే ఒకటే ఒక ఆశ ఉంది, అదేందయ్యా అంటే, ఈ క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులే చర్చిలకు పోవట్లేదు, బీసీలు పోతున్నారు, ఎస్టీలు పోతున్నారు, ఓసీలు పోతున్నారు, మళ్ళీ వాళ్ళకు కూడా వాళ్ళకున్న రిజర్వేషన్స్ను తొలగిస్తారా అని చెప్పేసి అనే పాయింట్ మీద మనం ఉద్యమం చేయడానికి ఆస్కారం ఉంది అని మాట్లాడుతున్నాం. అంటే నెపము బీసీల మీద, ఎస్టీల మీద, ఓసీల మీద నెట్టివేసి మనకు కూడా రాదు అని దీనికి ఆర్ఎస్ఎస్ అడ్డుకుంటుంది, బీజేపీ అడ్డుకుంటుంది. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే ఈ యొక్క దళిత క్రైస్తవులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి అని, ఇవ్వమని చెప్పేసి అని మూల సిద్ధాంతమే ఆర్ఎస్ఎస్ది. కనుక ఆ కవిగిట్లో ఉన్న ఆయన వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చెయ్యలేనని చెప్పేసి అని కాడి ఎత్తేసాడు మందకృష్ణ మాదిగ గారు. అయితే ఆ స్పష్టంగా ఆ మీటింగ్లోనే చెప్పాడు ఆయన, నేను పోరాటం చేయలేనుగా అంటూ ఒక మాట మాట్లాడండి. ఏమని? మీరు హక్కులు సాధించుకోవడం కోసం ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి, మీరు ఆత్మస్థైర్యంతో ముందుకు ప్రయాణం చేయాలని చెప్పేసి అని అంటుండు. అసలు ఆత్మస్థైర్యానికి ముందు నీ లోపలనే చచ్చిపోయింది. ఆత్మస్థైర్యం అనేది నీ లోపలనే లేకుండా పోయింది కృష్ణన్న. నీవు భయపడుతున్నావు. కృష్ణమాదిగ అనే వ్యక్తి పోరాటం చేస్తాడు. కమ్యూనిస్టు భావజాలము, నక్సల్ భావజాలము, సామాజిక భావజాలం కలిగిన నీవు కాడి కిందికి దించేసి ఇక ఇప్పుడున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ గవర్నమెంట్ మనకు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇవ్వదని చెప్పేసి అని చెప్తూనే ఈ యొక్క అంశాన్ని, ఈ నేరాన్ని కాంగ్రెస్ మీదకి నెట్టేయాలని చెప్పేసి అని ప్రయత్నం చేస్తుంది. అయ్యా, 1935లోనే బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్, ఆంగ్లేయులు స్పష్టంగా చెప్పారు, క్రైస్తవ మతంలో కులాలు లేవు,
బైబిల్ వాక్యం ప్రకారము అపోస్తలుకు రాసిన పత్రికలో గ్రీకులే కానీ మన శూద్రులే కానీ, అదే రకంగా యూదులే కానీ, మహిళలే కానీ, పురుషులే కానీ ఏది కూడా తేడా లేదు. అంతా ఒకటే, దేవుని దృష్టిలో అందరూ ఒక్కటే, కులం లేదు, ఏమి లేదు, అంతా ఒకటే అని చెప్పేసి బైబిల్ వాక్యం చెప్పిందని చెప్పేసి స్పష్టంగా మీరే చెప్తున్నారు. దాంట్లో క్లియర్ కట్గా సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, ఆర్ఎస్ఎస్ కూడా అదే చెప్తుంది, బీజేపీ కూడా అదే చెప్తుంది. కానీ ప్రస్తుతం నీవు పోరాటం చేయవలసిన వ్యక్తివి కాడి ఎందుకు కింద వేసినావు అంటే నీవు నరేంద్ర మోడీ కవిట్లో ఉన్నావు, ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు వింటున్నావు. కనుక కాంగ్రెస్ మీదకి ఈ యొక్క నేరాన్ని దొబ్బి ఇలా రకంగా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నావు కృష్ణమాదిగ గారు. ఇది ఆల్రెడీగా నీవు ఆర్ఎస్ఎస్, బీజేపీ నీవు ముగ్గురు కలుసుకొని కూడబల్లుకొనే ఈ జడ్జిమెంట్ ఇప్పించినట్టుగా మాకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈ కేసు చింతాడ ఆనంద్ అనేట ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదు చేయించింది 2021. దీని మీద హైకోర్టులో తీర్పు వచ్చింది 2025 జూన్లో. అదే రకంగా 25లోనే ఆయన అప్పీల్కి పోతే, సుప్రీంకోర్టుకి అప్పీల్కి పోతే దీని మీద జడ్జిమెంట్ వచ్చింది మార్చి 24, 2026. అంటే సంవత్సరం నిండక ముందే సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది. అంటే సంవత్సరం నిండక ముందే, నాకు తెలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళిన కేసులలో సంవత్సరం నిండక ముందే ఎక్కడన్నా తీర్పులు వచ్చినాయో నాకైతే తెలియదు. కానీ నేనైతే ఇదే మొదటిది అనుకుంటున్నా. దీనికి కారణం ఆర్ఎస్ఎస్, దీనికి కారణం బీజేపీ, దీనికి కారణం మందకృష్ణ. ఎందుకొరకు మందకృష్ణ అంటున్నానంటే, ఇక 2029లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, సాధారణ ఎలక్షన్స్. ఈ ఎన్నికలలో దక్షిణ భారతదేశంలో బీజేపీ జెండా ఎగరాల. దానికి ఏజెంట్గా మందకృష్ణ మాదిగని నియమించుకున్నారు వాళ్ళు. అయితే ఒక కారణం కావాలి కదా. ఇక్కడ దళిత వర్గాలు క్రైస్తవ మతంలో చేరినరు, అదే రకంగా ముస్లిం వర్గాలు ఉన్నారు, బీసీ వర్గాలు ఉన్నాయి. ఇదంతా ద్రావిడ ప్రాంతానికి సంబంధించుకున్న ప్రాంతం ఇది, ద్రావిడియన్స్ నివసించే ప్రాంతం ఇది. కనుక ఇక్కడ బీజేపీ బలంగా లేదు. కనుక ఈ ప్రాంతంలో బీజేపీని నిలబెట్టాలి అనే మాటను నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కృష్ణమాదిగ గారు నరేంద్ర మోడీ గారికి హామీ ఇచ్చిండ్రు. నేను దక్షిణ భారతదేశంలో నీకు తమ్ముడిగా పనిచేస్తాను, బీజేపీ జెండా ఎగిరేస్తానని చెప్పేసి ఆ రోజు 23లో చెప్పినావు. ఇప్పుడు ఆ కార్యక్రమానికి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంబడే ఈ కార్యక్రమానికి షురువైనావు. ఏమని క్లియర్ కట్గానే మీటింగ్లో చెప్పిండు. ఏమని, మీరు ఓటు వేయడానికి వెళితే మీకు కమలం పువ్వు చేతి గుర్తు కనపడితే మీరు చేతి గుర్తుకే ఓటేస్తారు, మీరు చేతి గుర్తుకే ఓటేస్తారని చెప్పేసి అని కృష్ణమాదిగ చెప్పిండు క్రైస్తవులకు. కానీ మీరు కూడా ఆలోచన చేయండి, మనకు అన్యాయం చేసింది ఏ పార్టీ అని మీరు ఆలోచన చేయండి అని 1950లో అప్పటి జవహర్లాల్ నెహ్రూ, రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, ఆ తర్వాత ముఖర్జీ, వీళ్ళందరూ కలిసి బ్రాహ్మణులు, వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించకుండా ఒక జీవో తీసుకొచ్చిండ్రు, రాష్ట్రపతి ఉత్తర్వులు ఇప్పించిండ్రు అని చెప్పేసి అని కాంగ్రెస్ వీళ్ళు నెప్తున్నారు. అయితే నిజానికి ఆ మాట 1935లోనే బ్రిటిష్ ప్రభుత్వం డిక్లేర్ చేసింది. క్లియర్ కట్గా ఈరోజు ఆర్ఎస్ఎస్ ఏం వాదిస్తుందంటే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇవ్వద్దు అని చెప్తుంది. అదే రకంగా ఆర్ఎస్ఎస్ ఇంకో మాట చెప్తుంది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ మనధర్మశాస్త్రంతో ఉన్న రాజ్యాంగం కాదు ఇది, అసలు అంబేద్కర్ రాజ్యాంగం మాది కానే కాదు, అసలు 26 జనవరిని మేము పండుగ కూడా చేయమని చెప్పేసి అని చెప్పినారు వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అంటే భారత రాజ్యాంగమే వాళ్ళది కాదని చెప్పినప్పుడు ఎస్సీ రిజర్వేషన్లకు ఎట్టొప్పుకుంటారు మందకృష్ణమాదిగ గారు? మీరు నరేంద్ర మోడీ గారి కవిగిట్లో ఉన్నారు కనుక పైన వేసుకునేది నల్లకండువైనా ఆ నల్లకండువ కింద కాషాయ జెండా యొక్క అజెండా ఉన్నది. దాన్ని అమలు చేయడానికే క్రైస్తవులు ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఓట్లు వేయండి, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే నార్త్ ఇండియాలో బీజేపీ వచ్చింది, సౌత్ ఇండియాలో కూడా బీజేపీ వస్తుంది, అప్పుడే అఖండ భారత్ నిర్మాణం అవుతుందని చెప్పేసి అని బీజేపీ మాట మాట్లాడుతున్న నీకు మా క్రైస్తవ సోదరులు మాట వినరు, ఇక్కడ ఉన్న దళిత వర్గాలే కానీ ఎవరే కానీ వినరు అని చెప్పేసి అని స్పష్టంగా తెలియజేస్తున్నాను నేను. నీవు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంటువి, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తావు. ఖచ్చితంగా పోరాటం చేసేతోడు ఫలితాన్ని ఆశించి పోరాటం చేయడు. నీవే అంటావు కదా కృష్ణన్న, లక్ష్యం వైపు గురికూసి బాణం వదిలినోడే విజయం సాధిస్తాడని చెప్పేసి అని అంటున్నావు. అయితే నీవు బాణం వదలలే, దళిత క్రైస్తవుల ఉద్యమం చేయలే, పోరాటం చేయలే, దేశమంతటా
అట్టా మొత్తం అల్లకల్లోనం చేయలే. అప్పుడే నువ్వు చెప్తున్నావు రిజల్ట్ వాళ్ళు ఇయ్యరు అన్న సంగతి మాకు తెలుసు. వాళ్ళని ఎంత అడిగినా వాళ్ళు ఇయ్యరు అని చెప్పేసి అని విషయం నీకు తెలుసు కదా. అన్నప్పుడు మళ్ళీ దళిత క్రైస్తవులందరినీ కూర్చోబెట్టి ఎందుకు మీటింగ్ పెడుతున్నావు? ఇప్పుడు వాళ్ళు ఇయ్యరు అనే సంగతి తెలిసినప్పుడు ఈ మీటింగ్లు పెట్టి ఎందుకు చెప్తున్నావు? నిజంగానే పోరాటం చేయాలనుకున్నాడు పోరాటం చేయి. కాడి కిందేసినోడివి దళిత క్రైస్తవులను పిలిపించేసి ఎవరి మీద నేరాన్ని నింపాలని చూస్తున్నావు? గతించిపోయిన దాన్ని ముందలేసుకొని భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేస్తుంది. గాంధీ దొంగ కనుకనే గాడ్సే చంపిండని చెప్తుండ్రు. గాంధీ దొంగ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మంచోడు అని చెప్పేసి ఆయన విగ్రహాన్ని పెట్టింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులను, చరిత్ర కలిగిన వాళ్ళను బదలాన్ని లేపాలనే కుట్ర బీజేపీ అయితే చేస్తుందో, నీవు వాళ్ళ ఏజెంట్గా ఉన్న నీవు కాంగ్రెస్ పార్టీ నీ యొక్క బూచిని చూపెట్టేసి ఇట్ట చేసిరు అట్ట చేసిరు అని చెప్పేసి 1950లో ఇట్ట చేసిరు దళిత క్రైస్తవులకు దళితులకు అన్యాయం చేసేదని చెప్తూ భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నా. నీవు నీ మాటలు దళిత వర్గ ప్రజలే కానీ దళిత క్రైస్తవులే కానీ వినొద్దు. నిజంగానే దళిత క్రైస్తవులకు అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకొరకు అంటున్నా? జీవో వచ్చిండొచ్చు, 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిండొచ్చు, కానీ నేటికి క్రైస్తవ చర్చిలలో తిరుగులాడుతూ పాస్టర్ అయిన వ్యక్తులకు ఎస్సీ హోదా సర్టిఫికెట్లు ఇచ్చేటట్టుగా చూసింది కాంగ్రెస్ పార్టీ కాదు. 75-77 సంవత్సరాలు మీకు ఎస్సీ హోదా, ఎస్సీ మాది మీరు దరఖాస్తు రాస్తే ఇండియన్ హిందూ అని రాసి, కులం మాది అని రాసి సర్టిఫికెట్లు తీసుకుంటున్నది ఎవరు? మీరు కాదు. కాంగ్రెస్ సహాయంలో కదా ఇవన్నీ జరిగింది. ఇప్పుడు బీజేపీ వచ్చింది, అవి రానియకుండా చేస్తుంది. మేమైతే ఏ రోజన్నా మా ప్రభుత్వం చెప్పిందా? మేము ఇవ్వమని గట్ట చెప్పినామా? ఖచ్చితంగా ఇస్తురు, ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళే చాలా ఉన్నతమైన పదవులు అనుభవిస్తున్నారు. పేదోడుగానే ఉన్నాడు, బలిసినోడు బలిసినట్టుగానే ఉన్నాడు. కనుక చర్చి వీడు ఇప్పుడు ప్రస్తుతం ఈ దేశంలో క్రైస్తవ దేవుణ్ణి మార్చింది తప్ప రాముడు రానియలేదు, క్రీస్తు రమ్మని చెప్పిండు. కనుకనే వీళ్ళు వీళ్ళు వద్దని చెప్పిండ్రు, వాళ్ళు రమ్మని చెప్పిండ్రు. కనుక అటు వెళ్తే మనకు క్రిస్టియన్ సర్టిఫికెట్లు వస్తాయి, బీసీసీ గ్రూప్ వస్తుంది, ఎస్సీ సర్టిఫికెట్లు రావు. కనుక మీరు కూడా ఆలోచన చేయాలని దళిత వర్గాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను. చివరిగా చెప్పండి, పెద్ద చర్చ ఇన్ని రోజుల నుంచి ఒక క్రైస్తవుల్లో కూడా దళిత క్రైస్తవులు ఒక ఆందోళన కనిపిస్తుంది, మాకు ఏమవుతుంది, మాకు రిజర్వేషన్ రావని కూడా. దీని పరిష్కారం ఎవరు చేయాలి? ఎట్లయితే ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం? దీనికి ఒకటే ఉందండి పరిష్కారం. భారత రాజ్యాంగ చట్టాన్ని సవరణ చేయాలి. ఎందుకంటే 1900 ఇప్పుడు భారత రాజ్యాంగం ఇప్పటికీ 130 సార్లు సవరణ చేసిరన్న. అసలు భారత రాజ్యాంగము సవరించుకోవచ్చు, మీకు అనుకూలమైన పరిస్థితులు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు రాజ్యాంగం దానికి అడ్డంకిగా మారుతుందని తెలిసినప్పుడు మీరు రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పారు. ఆ వెసులుబాటు రాజ్యాంగంలో ఉన్నది. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వులను సిక్కుల విషయంలో 56లా సవరించారు కదా. 1990లో బౌద్ధులకు సవరించారు కదా. బౌద్ధ మతంలోకి వెళ్ళిన ఎస్సీలకు ఎస్సీ సర్టిఫికేట్ తీస్తాని సవరించారు కదా. అదేవిధంగా దీనికి పెద్ద ఉద్యమం కూడా అవసరం లేదు. మందకృష్ణ మాదిగ మోడీ గారికి చాలా దగ్గర ఉన్నాడు. అంటే ఈ దేశంలో ప్రముఖ వ్యక్తులలో మందకృష్ణ మాదిగ కూడా ఒకడు అని బీజేపీ గుర్తించింది. కనుకనే పద్మశ్రీ ఇచ్చింది. ఇప్పుడు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన ఒక గౌరవ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్ నరేంద్ర మోడీ. దాంట్లో అందరూ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళ లిస్టులో మందకృష్ణ మాదిగ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మందకృష్ణ మాదిగకు ఒక ముఖ్యమంత్రికి, ఒక కేంద్ర మంత్రులకు ఇచ్చే హోదాను నరేంద్ర మోడీ కల్పించిండు అన్నప్పుడు ఒక్క మాట నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి, సార్ మా వాళ్ళు అత్యధికంగా, మా వాళ్ళు కాదు నేను కూడా, అంటే మందకృష్ణ మాదిగ కూడా క్రైస్తవ మతంలో చేరిన సార్, మేమంతా క్రైస్తవులు ఉన్నాం, దళితులం, కనుక మాకు ఎస్సీ హోదా సర్టిఫికెట్లు ఇవ్వండి సార్, ఆ చట్టాన్ని సవరణ చేయండి సార్ అని క్రైస్తవ సోదరులకు వెళ్ళి వాళ్ళని లేనిపోని మాటలు చెప్పే కన్నా నరేంద్ర మోడీ దగ్గర కూర్చొని చెప్తే అయిపోతుందిగా. నువ్వు ఆయన కౌగిట్లోనే ఉండవు. రాముడి కౌగిట్లో హనుమంతుడు ఉన్నట్టుగా నరేంద్ర మోడీ కౌగిట్లో మందకృష్ణ మాదిగ ఉన్నాడు. 1000 మంది ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారు మందకృష్ణ మాదిగ దగ్గరికి వస్తాడు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళందరూ భుజాల మీద కాషాయ జెండా ఉంటుంది, ఈయన భుజం మీద నల్లకండ ఉంటుంది. మందకృష్ణ మాదిగని ఎంత దూరం నుంచి చూసినా నల్లకండ కనపడిందంటే మేరే భాయ్ కృష్ణ అని చెప్పేసి అని కౌగిలించుకుంటాడు కదా అన్న. కృష్ణన్న, నీవు ఇంత పంచాయతీ ఎందుకు, ఇంత గందరగోళం ఎందుకు కింద పడుతున్నావు, ఎందుకు మీద పడుతున్నావు, ఎందుకు గాయగా అవుతున్నావు, ఎందుకు గత్తర్లు వేసిపోతున్నావు?
ఎందుకు టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించి మా దళితులను ఎందుకు మోసం చేయాలని చూస్తున్నావు, క్రైస్తవులను ఎందుకు మోసం చేయాలనుకుంటున్నావు? నరేంద్ర మోడీ దగ్గర కూర్చొని ఒక 10 నిమిషాలు సమయం కేటాయించి, సార్ నీకు దండం పెడతాను సార్, నీ వెంకయ్య నాయుడు కాలు మొక్కినావు కదా, అట్నే నరేంద్ర మోడీ గారు కాలు మొక్కి, సార్ మా దళితుల క్రైస్తవులకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అని ఒక చట్ట సవరణ చేపించేసి అయిపోతుంది కదా కృష్ణ, ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఇటు ఆగమాగం అవుతున్నావు అని చెప్పేసి అని చివరికి ఆయనను అడగలేక కులమే వద్దంటున్నావు. 30 ఏళ్ళు కుల ఉద్యమం చేసిన నీవు కులం వద్దంటున్నావు, కులం వద్దంటే రిజర్వేషన్ వద్దంటున్నావు. నువ్వు అంత స్థాయికి ఎందుకు దిగజారుతున్నావు? మోడీ గారిని అడుగు ఒకటే ఒక మాట అడగవే కృష్ణన్న. ఆయన కౌగిట్లో ఉన్నావు, నువ్వు అడిగి మన దళిత వర్గాలకు ఎస్సీ హోదా సర్టిఫికెట్లు సాధించాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తుంది. దళిత క్రైస్తవుల కోసము ఎస్సీ హోదా విషయంలో మాత్రం పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. కానీ మందకృష్ణ మాదిగ గారికి ఇప్పుడు కేంద్రానికి అత్యంత సంబంధాలు ఉన్నాయి. ప్రధానంగా ప్రధానమంత్రి మోడీకి అత్యంత విశ్వాసంగా ఈరోజు కృష్ణమాదిగ గారిని నమ్ముతారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క వినతిగాని చెప్తే మాత్రం ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది తప్ప గతంలో ఏదో కాంగ్రెస్ చేసింది, బ్రాహ్మణులు చేసిరు, అలాగే కుల వ్యవస్థ రద్దంటూ ఇలాంటి మాటలు, ఆరోపణలు, ఇలాంటి అంశాలే అవసరం లేదు. సింపుల్ ఈ అంశానికి పరిష్కారం కావాలంటే కేంద్రం చట్ట సవరణ చేయాలి. ఆ చట్ట సవరణ చేయాలంటే కేంద్రంలో ఉంది అధికారంలో బీజేపీ. ఇక కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ అత్యంత సన్నిహితుడిగా ఈరోజు కృష్ణమాదిగ గారికి ఉన్నారు కాబట్టి ఒక్క మాట అడిగితే మొత్తం ఈ అంశానికి ఫుల్ స్టాప్ పడుతుందని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత సతీష్ మాదిగ అంటున్నారు. మరి చూడాలి, వరుసగా ఆరోపణలు నడుస్తున్నాయి. నెల రోజులు అవుతుంది సుప్రీంకోర్టు తీర్పు వచ్చి, కానీ దేశవ్యాప్తంగా ఈ అంశంపై కూడా అందరు చర్చించుకుంటున్నారు, ఉద్యమ పాట పడుతున్నారు, ఆందోళన, ఆవేదన అన్నీ కూడా కనిపిస్తున్నాయి. కృష్ణమాదిగ గారు కూడా వరుసగా కామెంట్ కూడా చేస్తున్నారు. మరి కేంద్రంతో అత్యంత సత్సంబంధాలు ఉన్న కృష్ణమాదిగ ఈ విషయంలో మరి వినతి ఇస్తారా, ప్రధానమంత్రి మోడీని కలుస్తారా, లేకపోతే ఇలాగే ఆరోపణలు కొనసాగిస్తారని మాత్రం ఈ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాల భవిష్యత్తులో కూడా ఈ అంశంపై కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.